ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: దేశ పురోభివృద్దిలో తమ పరిశోధనలు, ఆవిష్కరణలతో ఐఐటీలు కీలక భూమిక పోషిస్తున్నాయని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సహాయక చర్యలలో రోబోలను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు: దేశ పురోభివృద్దిలో తమ పరిశోధనలు, ఆవిష్కరణలతో ఐఐటీలు కీలక భూమిక పోషిస్తున్నాయని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఒకరోజు తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉపరాష్టపతి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను సందర్శించారు. అక్కడ విద్యార్థులు, ఐఐటీ హైదరాబాద్ ఫ్యాకల్టీ, సిబ్బందితో ముచ్చటించారు. నాణ్యమైన విద్యతోనే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఉపరాష్టపతి ఈ సందర్భంగా పేర్కొంటూ, If it is avoidable, can't our genius find a solution by way of substitution? And 3, our raw materials need our source. Pronouncing on our inability to add value to the raw material. In the process, we deprive our people of work on both the counts, avoidable imports and export of raw material. We blunt entrepreneurship. This mindset has to dominate us. The role of the people is crucial. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సహాయక చర్యలలో రోబోలను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సొరంగంలో సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గత రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదము. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి. అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. సో ఇప్పటికీ ఈ రోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. అదే సమయంలో 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా ఉండగా తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు కౌంటింగ్ జరగనుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి కౌంటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందించనున్నట్లు ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో వసతి గృహాల విద్యార్థులతో ఆయన నిన్న ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన నివాసం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రతి వసతి గృహంలో తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు సకాలంలో ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, తువాళ్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, వసతి గృహాల భవనాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో కలిసి వివిధ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో భాగంగా ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే ఈ పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కాగా తెలంగాణలో ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు. తెలంగాణలోనూ విమానాశ్రయాలను అభివృద్ది చేయనున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ కవాడిగూడలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి నిన్న ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడారు. వరంగల్లో మామునూరు విమానాశ్రయ ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అని అన్నారు. భూ కేటాయింపులు జరగడంతో 8 నెలల్లోనే అనుమతులు ఇచ్చామని చెప్పారు. భూసేకరణ పూర్తయిన 2.5 ఏళ్లలో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ, వరంగల్ ఎయిర్పోర్ట్ కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గోడపత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు పాడి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరుగుతుందని, పాడి రైతులందరూ పశువులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని మంత్రి తెలియజేస్తూ, పశు సంపదపై అవగాహన కల్పించేదానికి, అలాగే పశువులకు వస్తున్న వ్యాధుల గురించి రైతులకు అవగాహన కల్పించి, అలాగే అవి నివారించేదానికి తగిన సూచనలు ఇచ్చి అక్కడ మెడిసిన్ ఇచ్చేదానికి పశు సంవర్ధక శాఖ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇంటి ముందుకే వెళ్లి అక్కడ తగు సూచనలు ఇచ్చి అక్కడ వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ యొక్క వ్యాధుల గురించి రైతులకు చెప్పి అక్కడ ఇచ్చిన సూచనలు తప్పకుండా మీరు పాటించండి. తప్పకుండా మెరుగైన సమాజం కోసం రేపు రాబోయే పాడి సంపద ముందుకెళ్లేదానికి కూడా దోహదపడుతుంది. ఈరోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మానవజాతి మనుగడకు అంతరించిపోతున్న ఎన్నో రకాల వన్యప్రాణులను, వృక్షాలను పరిరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తూ ఈరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా రేపు జరిగే సెమీఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ పురోభివృద్దిలో తమ పరిశోధనలు, ఆవిష్కరణలతో ఐఐటీలు కీలక భూమిక పోషిస్తున్నాయని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సహాయక చర్యలలో రోబోలను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.